ఎంతమంది నాయకులు రండి, ఒక రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు భుజం మీద వేసుకొని నాయకత్వం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏం తక్కువ మనిషి? తెలంగాణ కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా? అరే నాయకుడు మహాత్మా గాంధీ గారు ఒక్కడే తేలే కదా స్వాతంత్ర పోరాటం. ఓకే, మందకృష్ణ గారు ఒక్కడే, మందకృష్ణ గారి నాయకత్వం, నెల్సన్ మండేలా గారి నాయకత్వం, మహాత్మా గాంధీ గారి నాయకత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం, అంతే. ఒక్కడే ఏం చేయడు, ఒక్కరెవరు చేయరు. మహాత్మా గాంధీ గారు ఒకరు చేసారు అలా నాయకత్వంలో. ఆయన నాయకత్వం ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలనండి, తప్పేముంది? ఎవరెవరికో రెమ్యునరేషన్ తీసుకొని ఆట ఆడేటోళ్ళకి ఇస్తావు డబ్బులు. అరే నేను వాళ్ళకి ఇచ్చుడు కాదు, అసలు వాళ్ళని విడిచిపెట్టి నువ్వు వేరే వాళ్ళని, నేను అనేది పద్మ అవార్డుల గౌరవం పోతుంది నువ్వు మంచోళ్ళకి ఇయ్యనప్పుడు. ఆ విధంగా ఆ కూర్చొని ఆ సెలెక్ట్ కమిటీ కూడా ఒక పద్ధతిగా ఇలాంటివన్నీ చేసినప్పుడే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.